అందరికీ నమస్కారం. నా పేరు రమ. మిస్ మ్యాచ్ 16వ భాగం. రచయిత గీతాంజలి గారు. కారులో కూర్చొని లెక్కలు వేస్తుంటే నా లాస్ట్ పీరియడ్ అయ్యి 2 months అయింది కదా. కాలేజ్ ముందు కారు ఆపి, ఓ మేడం దిగండి కాస్త అన్నాడు బావ. ఏదో ఆలోచనలో కారు దిగుతుంటే కారు లాక్ వేసి, ఏంటి ఈరోజు సిగరెట్ తాగేసినా ఓకేనా నీకు అన్నాడు బావ. వాట్ అన్నాను విచిత్రంగా. ఇంకా నీ కోటా ఆఫ్ కిక్ రాలేదమ్ము. భుజాలు ఎగరేశాడు సింపుల్గా. ముద్దు కావాలంటే డైరెక్ట్గా అడగొచ్చుగా బావా అన్నాను చిరుకోపంగా. ఆల్ ది బెస్ట్ అని పెక్కిచ్చి, నేను డైరెక్ట్గా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతా, అటు వచ్చేయి నువ్వన్నాను. ఓకే అని బావ కార్ రివర్స్ చేయగానే నాకున్న డౌట్ క్లారిటీగా తెలుసుకోవడానికి అమ్మకు ఫోన్ చేశాను. అమ్మ, నాకు 2 months నుండి పీరియడ్స్ రావడం లేదన్నాను. నీకెప్పుడు అలవాటే కదా, వారం రోజుల్లో రాకపోతే గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళు అంది అమ్మ తాపీగా. అది కాదు, నాకెందుకో నేను ప్రెగ్నెంట్ అనిపిస్తోందన్నాను. ఏంటి అని నవ్విందమ్మ. అరే నిజంగా అన్నాను మూతి పుడిచేసి. ఊరికే ప్రెగ్నెంట్ అయిపోరు, వాటికి కొన్ని ఉంటాయి, నువ్వు నోరు మూసుకో అని అంది అమ్మ. నువ్వు ఏం అనుకుంటున్నావో నాకైతే తెలియదు, కానీ ఇప్పుడు బావా నేను వైఫ్ అండ్ హస్బెండ్ లాగానే ఉన్నాం అని అన్నాను నేను. అమ్ము, చెప్పేది విను. ప్రతిసారి అలా పిల్లలు పుట్టేయరు, వాటికి ప్లానింగ్ ఉంటుంది. సేఫ్ పీరియడ్స్ అని చాలా ఉంటాయి. పిల్లలు ప్లాన్ చేసుకునే వాళ్ళు వేరుగా ఉంటారు. నువ్వు ఊరికే టెన్షన్ పడుకు. నాతో మీ పెళ్ళికి ముందే బావ చెప్పాడు, అప్పుడిప్పుడే పిల్లలు కావాలని అనుకోవడం లేదని, మీరు నీ ఎంటెక్ అయ్యేంత వరకు అడగొద్దని నాకు మీ అత్తకి గట్టిగా చెప్పాడంది అమ్మ. మీ ఇంట్లో పని మనుషుల దగ్గర నుంచి అందరికీ మీ పిల్లలు గోల కావాలనే కదా అందరినీ మాన్పించేసి దూరంగా పట్టుకుని వెళ్ళిపోయాడంత అమ్మ. అంటే బావకి పిల్లలు ఇష్టం లేదా? అందుకేనా నన్ను ఎప్పుడూ అడగలేదు పిల్లల గురించి? నాకే తెలియకుండా నాలో టెన్షన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆ ప్రెగ్నెన్సీ అవి నీతో అయ్యేవి కాదు, కానీ వెళ్ళి చదువుకోపో అని కసిరి ఫోన్ కట్టేసింది అమ్మ. అమ్మ చెప్పిన తర్వాత గూగుల్ చేశాను. పీరియడ్స్ అయినా 12, 13, 14 రోజులు తప్ప ఇంకెప్పుడు ఇంటిమేషన్ జరిగినా అది సేఫ్ పీరియడ్ అని తెలిసింది. నా మ్యాథ్స్ బ్రెయిన్ వాడి లెక్కలు వేస్తే అవి బావకి నైట్ డ్యూటీ పడే డేస్గా తేలాయి. అంటే కావాలని వెళ్ళిపోతున్నాడా బావ? నాకేం అర్థం కాలేదు. అమ్మ చెప్పిన తర్వాత ఇంకెందుకులే అని అనుకున్నాను. ఎందుకో నాకు లాస్ట్ 1 weekగా ఫుల్ వీక్నెస్, కాళ్ళు లాగడం, వెయిట్ చేయడం అనిపిస్తోందని, ఏదైతే అది అయ్యిందనుకుని టెస్ట్ చేసుకుందామని అనుకున్నాను. కానీ టెస్ట్ ఎలా చేసుకోవాలో కూడా తెలియదు నాకు. ఏదో ఒకటి అక్కడ కొంటే దాని వెనకే రాస్తున్న చదివి ఏదో ఒకటి చేద్దాం అనుకుని క్లాస్లోకి వెళ్ళాల్సిన దాన్ని కాస్త యూటర్న్ తీసుకొని మెడికల్ షాప్కి వెళ్ళి ప్రెగ్నెన్సీ కిట్ అడిగాను. థ్యాంక్ గాడ్ ఈ మధ్య నేను నల్లపూసలు మెట్టెలు ఉంచుకోవడంతో పెద్ద ఎంబారసింగ్గా నన్ను ఫీల్ చేయకుండా ఇచ్చేసింది ఆ షాప్ ఆంటీ. కాలేజ్ వాష్రూమ్లో టెస్ట్ చేసుకొని రిజల్ట్ కోసం వెయిట్ చేస్తుంటే 2 థాట్స్ నా బుర్రను అతలాకుతలం చేసేసాయి. పాజిటివ్ వస్తే అది బావకి ఇష్టం లేని బిడ్డగా మిగిలిపోతుంది, లేదా అబార్ట్ చేసుకోవాలి. నెగిటివ్ వస్తే అనే థాట్ ఎందుకో నచ్చలేదు నాకు. డీప్ ఇన్సైడ్ నాకు కూడా అమ్మ అవ్వాలని ఉందేమో. అది ఇంకా రిజల్ట్ రాకుండానే ఒకవేళ పాజిటివ్ వస్తే కాలేజ్ ఎలా అని ఒక పక్క, మనకి అసలే ఇలాంటి పనులు రావుగా, అప్పుడు ఎలా అని ఇంకొక పక్క ఆలోచిస్తూ గోలు కొరుక్కుంటూ నించున్నాను. ఏం చేస్తున్నావే ఇంతసేపు వాష్రూమ్లో అని లోపలికి వచ్చింది రుచి. దాన్ని చూడగానే టెన్షన్ పడిపోయి లోపలికి దాచేశాను ఆ కిట్ని. ఏం లేదు అన్నట్లుగా తలూపి వెళ్దామా అన్నాను నేను. పద అంది. క్లాస్లో కూర్చున్నానన్న మాటే కానీ నా ఆలోచనలన్నీ కూడా లోపల ఉన్న బ్యాగ్ మీదే ఉన్నాయి. చిన్నగా బెంచ్ కిందకి బెండ్ అయ్యి ఓపెన్ చేస్తే 2 టిక్స్ కనిపించాయి కిట్ మీద. అవి చూడగానే నా కళ్ళని నేనే నమ్మలేక చిడుతెరి సంతరించుకుంటే ఇంకొక నిమిషం కూడా క్లాస్లో ఉండాలనిపించలేదు. కళ్ళు తిరుగుతున్నాయని అబద్ధం చెప్పేసి బయటకు వచ్చేసి వణుకుతున్న చేతులతో బయటకు తీశాను. నా అసంప్షన్ కరెక్టే, దాని మీద 2 గీతలు ఉన్నాయి. దాని అర్థం నేను ప్రెగ్నెంట్. ఆ మాటకి నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ అంతలోనే బావకి ఇష్టం లేదని గుర్తొస్తుంటే ఏదో తెలియని బాధ. బావ అర్థం చేసుకుంటాడు, రాకుండా ప్రికాషన్స్ తీసుకుంటాడు, కానీ వస్తే అబార్ట్ చేసుకోమంటాడా? ఒకవేళ అలా చెప్తే బావని ఎదిరించైనా ఉంచుకోవాలనుకున్నాను. అదేంటో ఇంకా భూమి మీద కూడా రాని నా బేబీ కోసం నా ప్రాణమైన బావని ఎదిరించే మొండితనం. మేబీ లోకంలో అందరమ్మలు అంతేనేమో. అసలు బావకు చెప్పకుండా ఇన్ని ఆలోచనలు ఎందుకని ఆ కిట్ని ఫోటో తీసి బావకు పంపించి కాల్ చేశాను. బావ లిఫ్ట్ చేయలేదు, బిజీగా ఉన్నాడేమో, చేస్తాడులే అని ఇంటికి బయలుదేరిపోయాను. ఇంటికి వెళ్ళే దారిలో 100 సార్లు చెక్ చేశాను.
బావ నుండి రిప్లై కోసం అట్లీస్ట్ చూశాడో లేదో కూడా తెలియడం లేదు. తన ప్రైవసీ సెట్టింగ్స్ వల్ల చాలా కోపం వచ్చేసింది బావ మీద. నిజానికి చాలా భయంగా ఉంది. ఏవేవో టెన్షన్లు చుట్టుముట్టేస్తూ ఉంటే బావకు చెప్పకుండా అత్త వాళ్ళకి చెప్పడం ఎందుకని కామ్గా వెళ్ళిపోతుంటే ఏమైంది అప్పుడే వచ్చేసావని అడిగింది అత్త. హెడేక్గా ఉంది పడుకుంటానని అన్నాను. సరే టీ ఏమైనా ఇవ్వనా అని అడిగింది అత్త. వద్దత్త జ్యూస్ కావాలన్నాను. నాకు తెలియకుండానే బేబీ మీద కన్సర్న్ చూపిస్తూ సరే ఒక్క నిమిషంలో పంపిస్తాను తాగి పడుకో, అప్పటికీ తగ్గకపోతే ట్యాబ్లెట్స్ వేయొచ్చు అంది. అని వెళ్ళి ఫ్రెష్ అయ్యి డ్రెస్ మార్చుకొని బెడ్ మీద కూర్చున్నాను. ఫోన్ వైపు చూస్తూనే ఉన్నాను కానీ బావ వైపు నుండి ఒక్క రిప్లై కూడా రాలేదు. నేను ఫోన్లు చేస్తున్నాను, బావ లిఫ్ట్ చేయడం లేదు. నాకేం చేయాలో అర్థం కాలేదు. ఏడుపు వచ్చేస్తోంది. మోకాళ్ళ మధ్యలో తలపెట్టుకొని ఏడుస్తూ ఉంటే అమ్మగారు జ్యూస్ తెచ్చానండి అని అంటూ పనమ్మాయి పిలుస్తోంది నన్ను. తర్వాత తాగుతాను, కాస్త తలనొప్పిగా ఉంది, బయట వదిలేయి అని అన్నాను నేను. సరే అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది కిందకి. గంటలు కాస్త కరుగగా 12కి పావుగంట ముందు ఇంట్లోకి వచ్చాడు బావ. రోజు తన కోసమే వెయిట్ చేస్తూ హాల్లోనే ఉండే నేను అక్కడ కనిపించకపోయేసరికి కాస్త షాక్ అయ్యాడు బావ. ఏరా ఇంత లేట్ ఏంటి, ఇప్పుడు భోజనం చేస్తే ఆరోగ్యం ఏమైపోతుంది అని కసిరింది అత్త. ఆకలిగా లేదమ్మా అని అంటూ అదేది అని అన్నాడు బావ. ఏమోరా తలనొప్పని మధ్యాహ్నం నుండి డోర్ తీయనే లేదు అని అంది అత్త. సరే పడుకోమ్మా, ఇప్పటికే చాలా లేట్ అయింది కదా అని మెట్లెక్కేసి మా రూమ్కి వచ్చాడు బావ. అమ్ము ఆశ్చర్యంగా నన్ను చూస్తూ ముందుకొస్తుంటే చెయ్యి అడ్డంగా పెట్టి నీ ఫోన్ ఏది బావా సీరియస్గా అడిగాను. ఏంటి నొసలు చిట్లిని చూశాడు. నీ ఫోన్ అన్నాను. పాకెట్ నుండి తీసి నా చేతిలో పెట్టాడు. ఫోన్ సైలెంట్ నుండి తీసి వాట్సాప్లో నేను పంపించిన పిక్ తీసి బావ చేతిలో పెట్టాను. ఒక క్షణం తన కళ్ళు ఆనందంగా మెరిస్తే మరుక్షణం గంభీరతని సంతరించుకున్నాయి. మరేం పర్వాలేదు, రేపు హాస్పిటల్కి తీసుకెళ్తాను, ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం, వీ క్యాన్ అప్ అని అంటూ ఉంటే చెంప మీద ఒకటిచ్చా బావకి. ఆ మాట కంప్లీట్ చేస్తే ఇంకొకటి ఇస్తాను బావా నీకు. యమా సీరియస్గా చెప్పాను. అయితే ఏం చేస్తావు? నొసలు చిట్లించి చూశాడు. ఏం చేస్తాను, అందరి తల్లులు ఏం చేస్తారో నేను అదే చేస్తాను, కానీ పెంచుతాను అన్నాను. నీకేమైనా పిచ్చెక్కిందా? 20 ఏళ్ళు కూడా లేవు నీకు, అర్థమవుతుందా నీకది? పిల్లలంటే ఏమైనా ప్యాషన్ అనుకున్నావా? అదొక రెస్పాన్సిబిలిటీ అమ్ము, బాధ్యత అన్నాడు బావా. నాకు నీ మీద చాలా నమ్మకం బావా, యూ విల్ బి ద బెస్ట్ ఫాదర్ అని అన్నాను. నేను బావని ఆవేశంగా కాదు, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అమ్ము అన్నాడు బావ. నా నిర్ణయంలో మార్పు అనేదే లేదు. ఐ వాంట్ టు బి ఏ మదర్ అన్నాను. నాకు గ్లాసులో పాలు తీసుకొచ్చిన అత్త కాస్త ఆ మాటలు విని పరిగెత్తుకొని వచ్చింది లోపలికి. ప్రెగ్నెంటా అమ్ము నువ్వు అని సంతోషంగా అడిగింది. అవునత్త అన్నాను. నా బంగారు తల్లి అని మెటుకలు విరిచి ఇంత శుభవార్త చెప్పకుండా అలా లోపల ఏం చేస్తున్నారు మీ ఇద్దరు అని కసిరింది. ఏం లేదు అని చిన్నగా నవ్వాను. నీకు ఓకే కదా అమ్ము అంది అత్త. ఎంతమందికి దొరుకుతుంది అదృష్టం? ఆడపిల్లంటే పిల్లల్ని కనే మిషన్లా చూస్తున్న ఈ సొసైటీలో నా అభిప్రాయం అడిగే ఫ్యామిలీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నాకు దక్కుతున్న గౌరవానికి ఇష్టమే అన్నట్టు తలూపగానే నా నుదుటిన ముద్దు పెట్టి ఏ వేళా విశేషంలో అడుగు పెట్టావో కానీ అన్నీ శుభాలే నా బంగారు తల్లి అని ముద్దు చేసి అందరికీ ఫోన్ చేస్తానని వెళ్ళబోతూ ఉంటే తనని ఆపేసి రేపు హాస్పిటల్కి వెళ్ళి వచ్చాక చెప్దామన్నాడు బావా. సరే మీ ఇష్టమని పాలు తాగి నీకెప్పుడు ఆకలి వేస్తే అప్పుడు కింద భోజనం ఫ్రూట్స్ అన్నీ కూడా ఉన్నాయి. లేదు తినను అని అంటే నన్ను లేపు, దోశపిండి రెడీగా ఉంది, వేడివేడిగా దోశలు వేస్తాను అని అంది అత్త. సరే అన్నట్లుగా తలూపగానే జాగ్రత్త అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అత్త. అత్త వెళ్ళగానే డోర్ లాక్ చేసి షర్ట్ బటన్స్ తీస్తూ బెడ్ దగ్గరికి వచ్చాడు బావ. అప్పటికే అత్త ఇచ్చిన పాలు తాగేసి గ్లాస్ చేతిలో పట్టుకొని కూర్చున్నాను నేను. ముందుకు వంగి పెదవుల మీద అంటిన పాలమీస మీద చెయ్యేసి తుడిచి ముద్దు పెట్టాడు బావ. కంగ్రాట్స్ ఫర్ బీయింగ్ పేరెంట్స్ అమ్ము అన్నాడు. నా మీద కోపంగా లేదా? చిన్నగా అడిగాను. దేనికి అన్నాడు. నీకు ఇప్పుడు బేబీ ఇష్టం లేదు కదా అన్నాను చిన్నగా. వాళ్ళు నీకెలా పిల్లలవుతారో నాకు అంతే, నేను మాత్రం వాళ్ళని ఎందుకు హెడ్ చేస్తాను? బట్ నువ్వు రెడీగా ఉన్నావా లేదా నాకు తెలియదు. మెంటల్గా ఫిజికల్గా ఎవరో ఏదో అన్నారని పిల్లల్ని కనేసి గాలికి వదిలేయలేంగా. పిల్లలంటే అదొక మెంటల్ అండ్ ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అమ్ము, అది క్యారీ చేయడానికి నువ్వు రెడీగా ఉంటే నాకేంటి ప్రాబ్లం అన్నాడు బావ. అయితే నీకు నా మీద కోపంగా లేదా మళ్ళీ అడిగాను. అస్సలు లేదు, నా మీద వాళ్ళతో చెప్పాడు బావ. ఛాతీ మీద చెయ్యేసి వెనక్కి నెడుతూ బావా బేబీ అన్నాను. నీ తలకాయ్ అని నా తల మీద ఒకటేసి అదేం పర్లేదు అన్నాడు బావ. నిజంగానా అన్నాను. నిజంగా నిజం అంటూ నన్ను చుట్టుకుంటుంటే ఎలా ఆపగలను? అతని ఉద్వేగం పట్టులో కనిపిస్తుంది. హీ ఈజ్ సో హ్యాపీ. ఎంత జాగ్రత్తగా బిహేవ్ చేస్తాడో. ప్రతి క్షణం నన్ను విస్మయానికి గురిచేస్తూనే తన ప్రేమ మత్తులో నన్ను
ఉయ్యాలు లూపిస్తాడు బావ. మొన్న ఎప్పుడో మా అమ్మ చెప్పిన మాట గుర్తొచ్చింది. మగవాళ్ళు మాటల్లో కంటే చేతుల్లోనే ఎక్కువ ప్రేమ చూపిస్తారని నిజమే అనిపించింది. ఈరోజు బావని చూస్తే నా నుదుటిన ముద్దు పెట్టి థ్యాంక్స్ ఫర్ ఆల్ ది వాల్యుబుల్ గిఫ్ట్ అమ్ము అని అంటూ పక్కకి జరిగాడు బావ. అలసటగా అనిపిస్తుంటే కాసేపు అలాగే కళ్ళు మూసుకొని సడన్గా బావా అని అరిచాను. ఏంటి, ఏమైనా పెయిన్గా ఉందా? కాస్త కంగారుగా అడిగాడు. కాదన్నట్టు తలూపి నేను మొన్న పపాయ తిన్నానన్నాను. అయితే అన్నట్టు చూశాడు. పపాయ ప్రెగ్నెన్సీలో ఉన్నవాళ్ళు తినకూడదు కదా, లోపల బేబీకి ఏమైనా అవుతుందా? షాకింగ్గా అడిగాను. సినిమాలో ఎఫెక్ట్ అని నిట్టూర్చి పపాయ కాదు, బొప్పాయి కాయ తినకూడదు, ఫ్రూట్ తినొచ్చు, నువ్వు ఊరికే టెన్షన్ అవ్వకు అని నా చెవి దగ్గరికి వచ్చి నువ్వు చదివే పాస్ అయ్యావా 10th అని అడిగాడు బావ. మూతి ముడి చూస్తుంటే కాస్త బుర్రవాడవే, అలా వాడకుండా ఉంటే మట్టి కొట్టుకుపోతుంది అన్నాడు బావ లేచి టీషర్ట్ వేసుకుంటూ. చేతులు జాపి పైకి లేపన్నాను. లేచి ఏం చేయాలి ఇప్పుడు అని అడిగాడు బావ. పడుకో అన్నాడు. ఊహు, ఆకలిగా ఉంది నాకు. వాచ్ వైపు చూస్తూ ఉంటే కష్టపడ్డానుగా నీకోసం అని అన్నాను ముద్దుగా. ఫుడ్ తీసుకొని రానా అని అడిగాడు బావ. ఊహు, దోశ కావాలి నాకు అన్నాను. సరే పద అని షర్ట్ ఇచ్చాడు వేసుకోమని. ఇంకా 7 నెలలు ఎత్తుకుంటావా నన్ను అన్నాను చేతుల్లో ఎత్తుకొని. కిందకు నడుస్తున్న బావని ఆశ్చర్యంగా చూస్తూ నేనున్నప్పుడు తప్పకుండా అన్నాడు. ఐ లవ్ యూ తన బుగ్గ మీద ముద్దిచ్చి చెప్తుంటే కనీసం మాట కూడా చెప్పడు ముద్దు. ఐ లవ్ యూ టూ చెప్పు అన్నాను తను చెవి కొరికేసి. రాకాసి అని నన్ను కిచెన్ కౌంటర్ టాప్ మీద దింపి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి దోశపిండి తెచ్చి దోశలు వేశాడు బావ. తినేసి కాఫీ కావాలి నాకు అన్నాను. ఏంటి క్రేవింగ్సా అన్నాడు బావ. కెఫిన్ బేబీ హెల్త్కి మంచిది కాదంట, సో తాగను రేపటి నుండి అన్నాను. ఈడియట్ అని కసిరి కాఫీ పెడుతూ మితిమీరి ఏదైనా హెల్త్కి మంచిది కాదమ్ము, లిమిట్లో తీసుకుంటే ఏదైనా ఓకే, సో కెఫిన్ ఎక్కువగా తీసుకోకుండా ఉండు, బట్ నీకు కాఫీ అంటే ఇష్టం కాబట్టి రోజుకి 1 కప్ ఈస్ ఓకే అని అన్నాడు. అని బావ చేతిలో ఉన్న కప్ తీసుకొని కాఫీ తాగి వావ్ అన్నాను ఆశ్చర్యంగా. ఇంత బాగా ఫిల్టర్ కాఫీ పెట్టడం వచ్చినప్పుడు మరి నువ్వు నా దగ్ధమైన కాఫీని ఎందుకు తాగుతాడో అని అనుకున్నాను మనసులో. నిజానికి నాకు కాఫీ బాగానే వచ్చు అని మొన్నటి వరకు ఒక బోడి ఫీలింగ్ ఉండేది నాకు. ఆ ధైర్యంతోనే ఇంటికి వచ్చిన అందరినీ కూడా కాఫీ తాగుతారా అని అడిగేసేదాన్ని. సుప్రీం మూవీలో అప్పాజీలాగా అడుగుతూనే ఉండేదాన్ని. మొదటిసారి బావ చేసిన కాఫీ తాగిన నాకు నా కాఫీ ఎలా తాగాడో అని బావ మీద జాలేస్తుంది. బావ గారంగా పిలిచాను. ఏంటన్నాడు. మొన్నటి వరకు బ్రూ కాఫీ పెట్టావు కానీ ఫిల్టర్ కాఫీ ఎందుకు పెట్టలేదు ఉక్రోషంగా అడిగాను. ఏం తెలిస్తే ముందు నుండి నన్ను వంటగదిలో సెటిల్ చేసేద్దామనా వెటకారంగా అడిగాడు. కాదు కానీ రోజు మార్నింగ్ కాఫీ నువ్వే ఇవ్వు నాకు అన్నాను. చూద్దామన్నాడు బావ. చూద్దాం అని గొనిగి కాసేపు అటు ఇటు తిరిగి బెడ్ మీద వాలేసరికి నిద్రాదేవ ఆహ్వానించింది నన్ను. పొద్దున లేచిన దగ్గర నుండి ఒకటే ఎగ్జైట్మెంట్. బేబీ ఎలా ఉండబోతుందో, అసలు బాయ్ బేబీనా గర్ల్ బేబీనా, డాక్టర్ ఏమంటారు, ప్రెగ్నెన్సీలో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, బేబీ హెల్తీగా పుట్టాలి అంటే ఏం చెయ్యాలి, ఇలా అన్నీ కూడా ఆలోచిస్తూ గూగుల్లో వీడియోస్ అన్నీ చూస్తూ నోట్ చేసుకుంటూ ఉంటే నన్ను వింతగా చూస్తూ ఉన్నాడు బావ. ఏంటి అని అన్నాను నేను. బావ వైపే చూస్తూ ఏం చేస్తున్నావమ్ము అని అడిగాడు. నా చేతిలో ఉన్న ఆ బుక్ని లాక్కొని వీడియోస్ చూసి జాగ్రత్తగా ఎలా ఉండాలో నోట్స్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను బావా అన్నాను నేను. చదివినప్పుడు ఎప్పుడైనా ఇలాంటివి చేసావా నువ్వు అని అంటూ అసలే స్ట్రెస్ తీసుకోకమ్ము, అంతా బాగానే అవుతుంది అని అన్నాడు బావా. అని అన్నాను భుజాలు కదిలిస్తూ. మనం హాస్పిటల్కి బయలుదేరాలి, త్వరగా ఫ్రెష్ అయ్యి రాపో అన్నాడు బావ. స్నానానికి వెళ్ళాలా అన్నాను మొహాన్ని వేలాడదీసి. నేను తీసుకుని వెళ్ళనా పోనీ హస్కీగా అడిగాడు. నో అన్నాను సిగ్గు మొగ్గలైపోతూ. త్వరగా రా మరి, తర్వాత నువ్వు రావద్దన్న నేను వచ్చేస్తానన్నాడు బావ. హిట్లర్ అని తిట్టుకుంటూ ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి బావ కూడా ఫ్రెష్ అయ్యి వచ్చాడు. బ్లాక్ షర్ట్లో హీరోలా కనిపిస్తుంటే కళ్ళు తిప్పాలని కూడా అనిపించలేదు నాకు. వెళ్దామా అన్నాడు. అన్నాను ఉత్సాహంగా. కిందకి వెళ్ళాక 4 ఇడ్లీలు, పెద్ద గ్లాస్తో బాదం, కుంకుమ పువ్వు వేసిన పాలు, 2 అరటిపళ్ళు బలవంతంగా తినిపించింది అత్త. ఇంకా ఎవరికి మ్యాటర్ తెలియకపోవడంతో ఆశ్చర్యంగా చూశారు అత్తవైపు. ఎందుకమ్మా అంత బలవంగా కుక్కుతున్నావు దానికి ఆశ్చర్యంగా అడిగింది అక్కి. అది తింటేనే బలంగా ఉంటుంది, నీరసంగా కనిపిస్తోంది ఈ మధ్య అని. నువ్వు ఆ పాలు తాగకపోతే ఇంకొక 2 ఇడ్లీ వేస్తానంత అత్త. అత్త ప్లీజ్ అన్నాను ఏడుపు మొహం వేసి. అమ్మ వదిలే, నెమ్మదిగా తింటుందిలే అన్నాడు బావ. సరే ఈరోజుకు వదిలేస్తున్నాను, రేపటి నుండి తినాలి అని దేవుడి గదిలోకి తీసుకొని వెళ్ళి కుంకుమ పెట్టి జాగ్రత్త అమ్ము అని అంది అత్త. థ్యాంక్స్ అత్త అని అంటూ హక్ చేసుకున్నాను అత్తని. కదా ఇంకా ఉంది మరి. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్స్ ఏం చెప్తారు,
తనకి హ్యాపీగానే బేబీని క్యారీ చేయొచ్చని చెప్తారా, లేదా ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయని చెప్తారా? మరి విక్రమ్ శ్రీనికలు కోరుకున్నట్టే హెల్దీ బేబీ పుడుతుందా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.